సార్ సార్ ఎవరు సార్? సార్ నా పేరు పీటర్ శామ్యూల్ అండి. పీటర్ శామ్యూల్ గారు. సార్ నా పేరు పీటర్ పుట్ట సార్. సార్ ప్రైజ్ లార్డ్ అండి. చాలు కానీ విషయం చెప్పు. ఏమి లేదు సార్, మంచి పాపాల కోసం యేసు వారు చనిపోయింది ఒక్కసారి చెప్తారా సార్? నాకు ఒకసారి నేను ఫోన్ లో మాట్లాడే విషయం కాదు కానీ ఇది చాలా కీలకమైన అనుమానం కదా ఇది. ఒకసారి ఆఫీస్ కాడికి నా ఈపీ వాయించేస్తాను. నువ్వు మనిషివా పశువు రా ఇరుపుకు నా కొడక? నేనే అడుగుతున్నావు, నువ్వేం చెబుతున్నావురా? చెయ్యి హలో హలో అయిపోయింది, స్టోర్ అయిపోయింది. అయిపోయిందా? చెయ్యి మరి చెట్టుకు చచ్చిపోవాలి. అది ఎక్కడ రమ్మంటాడు అడుగు పోని. అయిపోయింది లంచ్ అడుగు కారిపోతున్నాయి ఉత్సా పారిపోతాం లంచ్ అడుగులు. రెడ్డి పాస్టర్. రెడ్డి ఎవరు? అదే చెప్పరా అడగాడు. చెప్పరా అని అడగా. చెయ్యి. హలో 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 ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ బాబు. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఏం లేదండి, మా దగ్గర ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు. అది తేవడానికే అండి. ఒక పాపం 3 సంవత్సరాలు అయింది మా ఫ్రెండ్ కి క్యాన్సర్ వచ్చి. కెమోథెరపీ అది చేశారండి. అది మరి రమ్మంటారమ్మా? ఒకసారి చెప్తే నేను పట్టుకొస్తాను మేడం గారు. రమ్మంటే పట్టుకొస్తారండి. అదే అమ్మా, ప్రార్థన చేయడానికి ఏమన్నా అవకాశం ఉందా? ఉంటుందమ్మా, ప్రార్థన చేయడానికి ఎంచుకుంటారు బాబు. అదేనండి, ఎక్కడ రమ్మంటారు మేడం గారు? మా ఇంటికి తీసుకురండి అమ్మా. ఎక్కడండి? మా రిక్షా కొంతలో తీసుకురండి అమ్మా. ఎక్కడమ్మా అది ఒకసారి చెప్తారా మేడం గారు దయచేసి? రిక్షా పొంతమ్మా. రిక్షా రోడ్డు రిక్షా పొంతమ్మా. ఏ ఊరండి ఇది? తాడేపల్లిగూడెం రిక్షా పొంతమ్మా. రిక్షా పంతు. రిక్షా పుంత. అవునమ్మా. అమ్మమ్మ చాలా థ్యాంక్స్ అమ్మగారు. ఇబ్బంది పడిపోతున్నారండి. డాక్టర్లు కూడా ఇక
అలాగే అమ్మా. ఇబ్బంది లేకపోతే అంటున్నారు. ప్రార్థనలు ఇలా ఫోన్ లో చేయమన్నా ఫోన్ లో చేస్తావమ్మా. నేర్చుకు ఎలాగొచ్చినా పర్వాలేదు, ఫోన్ లో చేయించుకున్నా పర్వాలేదు. దేవుడు మన పక్షాన ఉంటాడు. అదే మేడం గారు. అమ్మ పేషెంట్ ని చెయ్యండి అమ్మా తల్లి. కళ్ళు మూసుకోండి అమ్మా. ఒక్క నిమిషం అమ్మా. కళ్ళు పేషెంట్ మూసుకోమనండి అమ్మా. ఒక పేషెంట్ వస్తున్నాడమ్మా, ఒక్క నిమిషం ఆగండి. అలాగే బాబు, అలాగే. బాబాయ్, అదే మన పాస్టర్ గారు ప్రార్థన చేస్తారంట, వస్తారా? రండి, తొందర రండి అమ్మా, లైన్ లో ఉండండి మేడం. అలాగేనమ్మా, అలాగే. పర్వాలేదమ్మా, ఆలస్యమైన ఏం పర్వాలేదు, ప్రార్థన కదా చేద్దాం. అలాగే ఎయిడ్స్ పేషెంట్ కూడా ఉన్నాడు మేడం గారు. ఆయన కూడా వీళ్ళిద్దరిని తీసుకురమ్మంటారమ్మా అక్కడికి. మీ ఇష్టమమ్మా. ఇలాగ ఒకవేళ వచ్చి పడమైతే రండమ్మా. మా పేటలో మామూలుగా 2-3 కూడా మళ్ళీ కలిసి చేద్దాము, ఏం చేస్తాము ఏమా. ఆ తర్వాత మనం అడుగుదాం, దేవుడు స్వస్థపరుస్తాడు ఏమా. అదే అమ్మా, ఎవరైనా అయ్యారమ్మా ఇంత ముందు ఎలాగా? ఎవరైనా స్వస్థత ఉన్న వాళ్ళు ఉన్నారమ్మా? అమ్మా, మా సంఘంలో అయితే ఉన్నారు, కానీ వాళ్ళ విశ్వాసం ఉండాలి కదమ్మా. వాళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడు స్వస్థపరుస్తాడు. విశ్వాసం లేకుండా ఇప్పుడు మేము విశ్వాసంతో చెయ్యాలి, వాళ్ళ విశ్వాసంతో చేయించుకోవాలి. అంతేనండి. ఏమా అంతే. అదే మేడం గారు, ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నారు పాపం. మనం ఏమని అవునమ్మా, పరమదేవుడే మన పక్షాన్ని ఉంటే ఆయనే స్వస్థపరుస్తాడు. మనం విశ్వాసంతో ఆయన అడుగుదామమ్మా. దేవుడు ఆ బిడ్డ కూడా విశ్వాసంతో చేయించుకోమనండి. దేవుడిని అడిగితే అసాధ్యమైన దేవి లేదు. ఎంతో మంది స్వస్థపరిచారు. అలాగే ఒకవేళ విశ్వాసం లేకపోతే దేవుడు ఏమీ చేయలేడు. అంతే అండి, విశ్వాసం బట్టి ఏదైనా. అవునమ్మా, చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం పాపం. ఎయిడ్స్ వచ్చి కూడా ఇతనికి 10 సంవత్సరాలు అవుతుంది ఒక ఆయనకి. ఆయన మా ఫ్రెండే, ఈయన మా ఫ్రెండే. క్యాన్సర్, ఎయిడ్స్ ఇద్దరు మా ఫ్రెండ్స్ అండి. అలాగేనమ్మా, ప్రార్థన చేయడం కూడా మీకు ఘనతే. అంతే కదమ్మా. ఇప్పుడు ఏంటంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వీళ్ళు. అదే చాలా సంవత్సరాలు బట్టి పాపం బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎయిడ్స్ ఉన్న ఆయనకి ఏంటంటే ఒక పాస్టర్మ్మకి ఈయన స్థలం ఇచ్చారంటమ్మా చర్చి కట్టుకోవడానికి. అయితే మాది ఇక్కడే అమ్మా, గుడివాడ మాది. గుడివాడలో స్థలం ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఆ పాస్టర్మ్మ ప్రార్థన చేస్తా ఉండేది. వాళ్ళ ఆయనకి ఎయిడ్స్ ఉందంట, పాస్టర్మ్మ వాళ్ళ ఆయనకి. అయితే ఈయనకు కూడా ఎయిడ్స్ వచ్చింది. ఆయన చనిపోయాడు, ఈయన బతుకున్నాడు మేడం గారు. అది ఏమనేది అర్థం కాలేదు. అంటే ఇక పాస్టర్మ్మ కొంచెం మన నోట్తో చెప్పకూడదు మేడం. అది ఏంటంటే ఆ పాపం చేశారు వాళ్ళు. అలాంటి వాళ్ళతో కూడా దేవునికి అవమానం వస్తుంది. అవును మేడం గారు. ఇప్పుడు ఒక్కోసారి పాస్టర్ గారికైనా రోగం వస్తుందమ్మా, పాస్టర్ అమ్మగారైనా రోగం వస్తుంది. ఎవరికి రోగం వచ్చిందనమ్మా దేవుడే తీసేయాలి. అంతే. అది పాస్టర్మ్మ ద్వారా ఈయనకు వచ్చింది ఎయిడ్స్. పాపం అప్పుడు 250 గజాలు స్థలం ఇచ్చారండి చర్చి కట్టుకోవడానికి. 250 గజాలు అంటే ఇప్పుడు 45 లక్షలు ఉందండి. అది ఆయన ఇచ్చినప్పుడు 20 లక్షలు ఉంది. అదేనండి బాబు, అలాంటి వాళ్ళ వల్లే దేవుడి నామం దూషించబడుతుంది. అది మేడం, చాలా ఇబ్బంది పడుతున్నాడు. అది ఏం చేయాలో అర్థం కావట్లా. మరి మన దగ్గర తెమ్మంటారా? ఆయన పాపం దశంభాగం కూడా నెల 30,000 ఇచ్చేవాడు. మనకు దశభాగం వద్దు, ఏమి వద్దు, డబ్బులు వద్దు, ఏమి వద్దు. ఓన్లీ ఆయన మనం ప్రార్థన చేద్దాం స్వస్థపరచమని. అడుగుదాం, మహనీయుని అడిగితే ఆయనే స్వస్థపరుస్తాడు. అంతే కదమ్మా. అవునవును అమ్మా. మన పాస్టర్ గారి పేరేం పేరమ్మా? ఇస్రాయేల్ రెడ్డి గారమ్మా. అమ్మా, ఇస్రాయేల్ రెడ్డి గారు. ఇస్రాయేల్ రెడ్డి గారా? యూట్యూబ్ లో కూడా చూసినట్టున్నానమ్మా అయ్యగారి వాక్యం. చాలా గొప్ప దైవజనుడు. అమ్మా, మన ఛానల్ పేరేంటి అమ్మా యూట్యూబ్? సువర్ణ బైబిల్ మిషన్ అమ్మా. అమ్మా, సువర్ణ బైబిల్ మిషన్. సువర్ణ బైబిల్ మిషన్. చాలా అద్భుతం మేడం గారు. కొంచెం వచ్చారు, కొంచెం ప్రార్థన చేయండి మేడం. రా బాబు.
ఆ. చిన్న కళ్ళు మూసుకోమ్మా. అమ్మ పాస్టర్ గారు మీరేనమ్మా? అవునమ్మా అవునమ్మా. కళ్ళు మూసుకో. అమ్మ ఏం లేదమ్మా. అమ్మ నాకు ఎయిడ్స్ వచ్చి 3 సంవత్సరాలు పైన. చెప్పారమ్మా, చెప్పారు ఆయన చెప్పారు. ఆలకించాడు దేవుడే, ఆలకించాడు కదమ్మా. మూసుకోమ్మా. అమ్మా అయితే అమ్మా నేనేందంటే అమ్మా, నేను ఒక 250 గజాలు పాస్టర్ ఇచ్చానమ్మా. చెప్పారమ్మా చెప్పారు. ఆయన ఏమవుతారో నీకు ఫ్రెండ్ అంట కదమ్మా, ఆయన చెప్పారమ్మా. అవునమ్మా. కళ్ళు అయితే అమ్మా నేను ఇప్పుడు అది 45-50 లక్షలు అయిపోయిందమ్మా. పాశ్రమ నన్ను లోపరుచుంది అమ్మా, మాట్లాడలేకపోతున్నాను. అంతకుముందు నాకు ఎయిడ్స్ అది అమ్మా లేదు అమ్మా. ఆ పాశ్రమ పరిచయం అయింది. అది నాకు 20 సంవత్సరాలు అయిందమ్మా ఎయిడ్స్ వచ్చి. అది ఎయిడ్స్ నాకు ఆమె పాశ్రమ ద్వారా వచ్చిందమ్మా. అది అలాగే చేద్దాం. కళ్ళు మూసుకోమ్మా. సంపూర్ణానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధుడు, గొప్ప దేవుడు అయ్యా, ఉన్నతమైన దేవుడు అయ్యా. ఇదిగో విశ్వాసంతో చేస్తున్నానయ్యా. ఈ కుమారుడు కూడా విశ్వాసంతో చేయించుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. అయ్యా నా తండ్రి, ఇదిగో ప్రభా నిన్ను స్వస్థపరుచు యెహోవా నేను సెలవిస్తాను. వాగ్దానికి నమ్మకమైన దేవుడు అయ్యా. ఇదిగో ప్రభా నాయన, ఇదిగో ప్రభా బిడ్డ ఎంతగా బాధపడుతున్నాడో ప్రభా. ఇదిగో ప్రభా బిడ్డ నాయన నా తండ్రి, ఆ యొక్క తీసివే ప్రభా. అయ్యా తండ్రి మీరు స్వస్థపరచండి ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా నాయన నిన్ను స్వస్థపరచు యెహోవా నేనేం సెలవిస్తాను. వాగ్దానకర్త నమ్మకమైన దేవుడు అయ్యా. ఈ గడియ ఈ నిమిషం ఎలా ఉన్నామంటే కేవలం నీ కృపే నాయన. ఈ రోజు చూడని వారు ఎంతో మంది ఉన్నారు ప్రభా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. ఇదిగో ప్రభా నాయన ఒక బిడ్డ నాయన ఇదిగో గ్రహణంలోకి నాయన నీ బిడ్డ వెళ్ళాడయ్యా. ఆ గ్రహణం నాయన అంటించిన నాయన ఈ వ్యాధి నుంచి విడుదల పడుతున్నా ప్రభా. అయ్యా నా తండ్రి నీకే స్తుతులు, స్తోత్రములు నాయన. పాపభారం మెల్ల మోసి బరువు దించి వేసినామని సెలవిచ్చావు నాయన. ఈ యొక్క పాపమనే వ్యాధి నుంచి మీరు దూరపరచండి ప్రభా. అయ్యా స్వస్థపరచు నాయన. నాయన నీకు అసాధ్యమైంది ఏమీ లేదయ్యా. నీకు సమస్తమును సాధ్యము నాయన. నా దేవా నా దేవా, నేను మాటికి హాస్పిటల్కి వెళ్ళాలంటే మా జీవితాలు సరిపోవయ్యా. మా కొరకు ప్రాణం పెట్టావు, మా కొరకు గాయాలు తిన్నావు ఆయన, మా కొరకు ముళ్ళ కిరీటం వేసుకున్నావు, మా కొరకు ఉమ్ములు వేసుకున్నావు దేవా. అయ్యా బాబు నా తండ్రి, ఇదిగో ప్రభా నాయన నీ యొక్క పంచ గాయాల నుంచి కష్టం రక్తం అయ్యా సిరిసి మొదలుకుని సిరి పాదం వరకు నాయన మీరు దీవించండి, స్వస్థపరచండి నాయన. బిడ్డలు లేవనెత్తప్ప చేయండి నాయన. వేసుకున్న మీ రక్తమంచండి, తినే ఆహారంలో త్రాగి నీరులో మీ రక్తమంచమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా నీకు అసాధ్యమైంది ఏమైనా కలదా అని సెలవిస్తావు అయ్యా. ఇదిగో ఒక్క పాపినైనా నా తండ్రి అయ్యా నశించడం నాకు ఇష్టం లేదన్నావు. ఇదిగో నాయన వెతికి రక్షిస్తాను సెలవిచ్చావు అయ్యా. అయ్యా నా తండ్రి నాయన ఇదిగో ప్రభా బిడ్డ నాయన మీరు లేవనెత్తు చేయండి నాయన. మీరు పరిపూర్ణమైన స్వస్థతను దయచేయండి. మరి ఒక బిడ్డ క్యాన్సర్ తో బాధపడుతున్నారంట అయ్యా. ఆ బిడ్డను కూడా మీరు స్వస్థపరచండి నాయన. నీ ప్రేమ గొప్పదయ్యా. నీ ప్రేమకు వెల కట్టలేము కదా నాయన. నీ ప్రేమ అందరినీ ప్రేమించే ప్రేమ నాయన నా తండ్రి, కపటం లేని ప్రేమ నాయన. ఇదిగో బిడ్డలు నాయన నా తండ్రి నీ సముఖంలో సాక్షులుగా నింపుకో ప్రభా. అయ్యా ఇచ్చిన కుటుంబం అంతటిని మీరు దీవించండి అయ్యా. మంచి స్నేహితుడు నాయన ఇదిగో బిడ్డల కొరకు నాయన ఇదిగో ప్రార్థన చేస్తున్నారు అయ్యా. ఆ స్నేహితుడిని కూడా మీరు దీవించండి ప్రభా. ఆ బిడ్డ నాయన నా తండ్రి ఉదయం వచ్చే వరకు ముద్దాడతాను సెలవిచ్చావు నాయన. ఆ బిడ్డను కూడా మీరు బహుగాలు తుందించి వీళ్ళు నాయన ఉదయం వచ్చే వరకు ఆరోగ్యవంతులుగా ఉంచుకోనయ్యా. అయ్యా రెప్పపాటును స్వస్థపరిచే దేవుడు, ఇదిగో నీ విశ్వాసమే నేను స్వస్థపరచును నాయన. నీ అవిశ్వాసం నీటిని ముంచని సెలవిచ్చావు నాయన. ఇప్పుడు కొంచెం బాగున్నట్టుంది అమ్మా. నాకు కొంచెం నేస్తా ఉన్నాను, కొంచెం స్వస్థత అయినట్టు అయిపోతుందమ్మా.
అలాగేనమ్మా, అలాగే అలాగే. నేను కొంచెం విశ్వాసంతో దేవుడిని అడుగమ్మా, దేవుడే బలపరుస్తాడు, దేవుడే ఆశీర్దిస్తాడు. మనకే బంధువులు ఎంతమంది ఉన్నప్పటికీ, బలగం ఎంతమంది ఉన్నప్పటికీ నాయన నీవు లేకపోతే మాతో ఒక గడి అయినా వ్యర్థమే. నువ్వు బంధువుడివి, మా స్నేహితుడివి, మా తల్లివి, మా తండ్రివి, మా ఆదరణకర్తవి నీవే. అయ్యా బిడ్డని మీరే ముద్దు స్వస్థపరచమని ఎంత మంచి ఫ్రెండ్ అని ఇచ్చావయ్యా. ఆ ఫ్రెండ్ కుటుంబాన్ని కూడా మీరు వర్తిల్లింపు చేయండి. ఎప్పుడైనా నా తండ్రి అమ్మా మేడం గారు, అమ్మా 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 మేడం గారు, అమ్మా నేను మన చర్చికి వస్తానమ్మా. రండి అమ్మా, రేపు రండి, వచ్చే వేసుకుల ప్రార్థన ఉంది, రండి. అమ్మా అయ్యగారి నంబర్ కొంచెం చెప్పండి, రాస్తుంటానమ్మా. ఇదే నెంబర్ అమ్మా అయ్యగారిది. ఒకసారి చెప్పండి అమ్మా, నాకు రాసుకుంటాను, నాకు తెలియదమ్మా, ఒక్కసారి చెప్పండి అమ్మా. హలో అమ్మా, హలో వేసుకొచ్చాయి అమ్మా. చెప్తారు రాసు. చెప్పమ్మా. అమ్మా మీ దాంట్లో ఉంటుంది చూడండి అమ్మ నెంబర్. అమ్మా వేసుకొచ్చాయి. అలాగేనమ్మా, మర్నాట అమ్మా వేసుకొచ్చాయి. జై అమ్మా వేసుకొచ్చాయి. 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 అలాగే అలాగే తెలుసుకోమ్మా. అమ్మా వేసుకొచ్చాయి. అమ్మా అమ్మ కొంచెం నెంబర్ ఇస్తారమ్మా, నా 250 గజాలు తీసుకుందా బాబా. ఇప్పుడు ఈ ఫోన్ చేశారు కదా, ఈ నెంబర్ మీ దాంట్లోకి వస్తుంది, నోట్ చేసుకోనమ్మా. అమ్మా నా 200 గజాలు 50 గజాలు అమ్మా, 45. దాని గురించి కూడా ప్రార్థనలో పెడదాంలే అమ్మా. ఎయిడ్స్ వచ్చిందమ్మా పాశ్రమ వల్ల. అమ్మా దుష్టుడు వ్యసనాలు అమ్మా, దుష్టుడు మిమ్మల్ని పాడు చేసినప్పటికీ దేవుడు మిమ్మల్ని పాడు చేయడు. అమ్మా ఇప్పుడు ఒక చిన్న డౌట్, మరి వాళ్ళు కూడా పాశ్రమే కదమ్మా, మరి ఆమెకి కూడా ఎయిడ్స్ వచ్చింది, ఆమె ఎయిడ్స్ నాకు వచ్చింది, మరి ఏసయ్య ఎందుకు కాపాడలేదమ్మా మరి పాశ్రమని? ఏసు ఎందుకు కాపాడు, మరి తిన్నమైన వేసాలు ఎత్తామ్మా యేసు. అది పాపం, అది అగ్నిగుండం, ఆ అగ్నిగుండంలో మనం దూకుతావమ్మా, అది నిప్పని తెలుసు కదమ్మా. అవునమ్మా, నన్ను లొంగ తీసుకొని మనం అజ్ఞానంలో కాదు, జ్ఞానంలో. అవునమ్మా, చిన్నపిల్లలు కాదు కదమ్మా, వెళ్ళిపోయి మంటలో ఉంటే మంటలో దూకేదానికి అంటుకుంది, తప్పదమ్మా. ఎవరి కర్మకి ఎవరి బాధ్యతలమ్మా. అవును అంతే. పాస్టర్ కూడా చచ్చిపోయాడమ్మా ఏడుస్తూ. చచ్చిపోతారమ్మా, వేసి ఇరికైన గుంట. వేసుకొచ్చాయి అమ్మా. నేను వస్తానమ్మా మన చర్చికి అమ్మా. మళ్ళీ దీని నెంబర్ చెప్పు ఒకసారి. నెంబర్ ఎక్కడ ఉంది? నీ ఫోన్ లో ఉంటదా? నా ఫోన్ ఇప్పుడు నువ్వేం డైలీ చేసావు ఆ డైరీలో ఉంటది కదా. 95421 95 95 95 42 42 14 37 మళ్ళీ 77. వేసుకొచ్చాయి. మళ్ళీ ఒకసారి చెప్పు. వేసుకొచ్చాయి. మరి అదే వస్తుంది, అన్నట్టు. మరి అదే. మళ్ళీ ఒకసారి చెప్పు మళ్ళీ నెంబరు. 95 42 42 14 37 37. ఓకే, అయితే ఈ నెంబర్ నోట్ చేసుకోండి. ఎయిడ్స్ కి క్యాన్సర్ కి పాశ్రమ ప్రార్థన చేస్తుంది. దీనికి మళ్ళీ ఇప్పుడు మనం దమ్కి ఇద్దాం. ఒకసారి మళ్ళీ చేయి, ఫోన్ చేయి వీళ్ళకి.
అమ్మా 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 నాకు కొంచెం హుషారుగా అనిపిస్తుంది అమ్మా మేము ప్రార్థన చేసినాక. అలాగేనమ్మా, అమ్మా అలాగే అమ్మా అమ్మా అలాగే చేస్తామ్మా. అమ్మా ఎందుకంటే మాకు కొన్ని పనులు ఉంటాయి కదా మరి. అమ్మా అమ్మా ఒక విషయం అమ్మా. ఇప్పుడు నేను చెప్పమ్మా. ఉన్నాను కదమ్మా, నా రక్తం ఏడుస్తుంది. ఇప్పుడు మీకు, మీ కొడుక్కి, మీ భర్తకి ఎక్కించి అందరం కూర్చొని ప్రార్థన చేస్తే ఏసైకై చేయం కదమ్మా. మీ ఏమండి సాక్ష్యం మీరు బాగా ప్రార్థన పలుకొచ్చు. చేయించుకోవాలంటే శుక్రవారం అమ్మా గుడికి రండి. ఆ, చౌదరిపేటలో గుడి ఉంది. ఏ గుడి ఏదమ్మా? ఏ రండి గుడి? అక్కడ చౌదరిపేటలో గుడి ఉంది. గుడి చర్చి కదమ్మా ఉండాల్సింది, గుడి అంటారేంటి మీరు? అదేనమ్మా, అదే సింతియే ఏమా. అమ్మా అక్కడికి అమ్మా రండి, ప్రార్థన అందరితోటి చేరుతాను. మన అయ్యగారి పేరు ఏం పేరమ్మా? చెప్పాను కదమ్మా, ఏం పేరమ్మా? ఇస్రాయేల్ రెడ్డి గారమ్మా. ఇస్రాయేల్ రెడ్డా? ఆ, అసలు క్రైస్తవంలో రెడ్డి అనేది ఉందమ్మా? క్రైస్తవులు రెడ్డి అని ఉన్నా కాకపోయినమ్మా కొంతమంది మూర్ఖులు మారలేదు కదమ్మా ఇంకానే. ఇప్పుడు ఈయన అమ్మా ఇప్పుడు ఈయన మారాడు కదా, ఈయన మూర్ఖుడేనా? మరి రెడ్డి అని ఎట్టు పెట్టుకున్నాడమ్మా ఈయన? కాదమ్మా, అది కొంతమంది ఎందుకంటే ఒకటే పలానా ఓళ్ళు పలానా కులం పలానా ఇది మారారు. ఇప్పుడు బ్రాహ్మణులు కాదమ్మా, మారారు. ఇప్పుడు కుల వ్యవస్థ ఉందనే ఇప్పుడు మతం మార్చారు. మళ్ళీ మతం మారినాక కులం అవన్నీ నుంచి మనకి వస్తుంది. అవన్నీ మనకు అనవసరం అమ్మా. కాదమ్మా, ఇప్పుడు ఎయిడ్స్ మీరు కూడా ఎక్కించుకోండి, మీరు కూడా ఎక్కించుకోండి, మీ కొడుకు ఎక్కించుకోండి, మీ ఆయన కూడా ఎక్కించుకోవాలి కదా, సాక్ష్యం చెప్పాలి కదా మనం. మీరు కూడా ఎయిడ్స్ ఎక్కించుకోండి మంచిగా. కాదండి, కాదు 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 కాదు. ఇప్పుడు బ్రాహ్మణులు మారారు, కాపులు మారారు, కొమ్ముళ్ళు మారారు. ఇది గొప్ప దేవుడు, అందరూ గొప్ప దేవుడు ఎట్లయితాడమ్మా? ఇప్పుడు దావీదు భార్యని దావీదు కొడుకు చేత సెక్స్ చేయించాడు, పండ పెట్టాడు, అది గొప్ప దేవుడేనా? మరి యెహోవా బండ పెట్టాడు కదా దావీదు భార్యని దావీదు కొడుకు దగ్గర. తల్లితో కొడుకుని బండ పెట్టడం గొప్ప దేవుడు అవుతాడా? కాదమ్మా, ఒక్క నిమిషం ఆగండి, మీరు ఆగండి, పెట్టేయకండి. ఇప్పుడు పిల్లల్ని రాళ్ళతో కొట్టి చంపమన్నాడు యెహోవా దేవుడు, మరి గొప్ప దేవుడేనా? మరి ఒక్క నిమిషం అమ్మా, గొప్ప దేవుడు అయితే ఎలా గొప్ప దేవుడు అవుతాడు? ఎలా గొప్ప దేవుడు అవుతాడు? యేసే చెప్పాడు కదా, అన్యులకి పరలోకం పోకుండా మేము మీకు రహస్యంగా బోధిస్తున్నాడు అంటాడు కదా ఆయన. అన్యులు అంటే అందరూ అన్యులే, ఇశ్రాయేల్ వరకే వచ్చాడు ఆయన. యెహోవా కూడా తల్లి దగ్గర కొడుకుని బండి పెట్టాడు. అన్ని తెలిసినప్పుడు మళ్ళీ మమ్మల్ని అడగడం అన్ని ఇప్పుడు ఇంత దుర్మార్గం ఉండి మీరు గొప్ప దేవుడు ఎట్ట అంటాడు? తల్లి దగ్గర కొడుకుని బండి పెట్టాడు యెహోవా. అలాగే మామ దగ్గర కూడా కోళ్ళను పెట్టాడు, కోళ్ళను బండి పెట్టాడు. యూదా అని మామతో యూదా అనేవాడు మామ, తామరు కోడల్ని యూదా సెక్స్ చేశాడు. ఏడికమ్మ వచ్చేది? చెప్పేది వినండి. ఇప్పుడు తల్లి కొడుకు సెక్స్ చేసుకున్నారు, అన్నా చెల్లెలు సెక్స్ చేసుకున్నారు, మామ కోళ్ళు సెక్స్ చేసుకున్నారు. ఇంతమంది వర్ష వాయి లేకుండా దెంగించుకుంటా ఉంటే బైబుల్లో పరిశుద్ధ దేవుడు ఎట్లా అవుతాడు చెప్పు ఒకసారి. చెయ్యి ఒకసారి, చెయ్యి. తిడతా బాగుందలేదు, చెయ్యి. అమ్మా, మీరు ఎందుకు ఫోన్ పెట్టేస్తున్నారమ్మా? అయిపోయింది, ఎత్తట్లేదా? చెయ్యి. దాని బొంద. మీరు విన్న వాళ్ళందరూ కూడా ఫోన్ చేయండి. వీళ్ళు ఇలాగే మోసం చేస్తారు జనాల్ని. బైబిల్ మొత్తం రొచ్చే, అదంతా దరిద్రం. ఆ దరిద్రంలోకి పోయి వీళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు నాశనం అవ్వద్దు. అందరూ ఫోన్ చేయండి, ఒక్కొక్కరు చెప్పుతో కొట్టండి వీళ్ళకి ఫోన్ చేసి. హలో, స్టోరీ అయిపోయింది. అయిపోయిందా? ఆ నెంబర్ చెప్పింది కరెక్టేనా నువ్వు? మళ్ళీ ఒకసారి లాస్ట్ చెప్పు, దీనికి పడుతాయిలే బాగానే చెప్పు. మీకు పడదు నీది ఫోను, నువ్వే సిగ్నల్ లో ఉండవా, ఎక్కడో ఉంటావు. 95
హలో 95 95 బాబు నీ నమస్కారం, నీ నెంబర్కో నమస్కారం పో. 95 95 42 42 14 14 37 37 77 77 ఈ నెంబర్ కాల్ చేయండి. ఓకే రైట్.